अथ मंत्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి। నాకు ఒక సందేహం ఉంది మహోదయ। జీ చెప్పండి శోభనాద్రి గారు। అతోమ్ అనే సూత్రం వచ్చింది కదండి, జీ అక్కడ మనం అనేన సూత్రేణ అకారంతాత్ నపుంసకత్వాత్ ఉత్తరస్య సుస్థానే ఆదేశః భవతి అని రాసుకున్నాం। జీ నపుంసకత్వాత్ అనేది ఎలాగా అయింది అనేది అర్థం కాలేదండి। దాదికం శబ్దం కదా, దాదికం శబ్దం నపుంసకలింగం ఉంది। మనకు లక్ష్యం అంటే దాదికం శబ్దం తయారు చేయాలి। అద్యతనం కదండి, అద్యతనం కదా, అద్యతనం అద్యతనమా? అద్యతనం ఇది అవే పదము। అద్యతనం శబ్దం ఇది నపుంసకలింగం అండి। అద్యతనం శబ్దం అండి। ఇవి నిపాదించేది చేశాము। తర్వాత ఇది నపుంసకలింగం ఎలా అనేది కొన్ని మనకు ఇప్పుడు ఇది నిపాతం ద్వారా చేశామన్నమాట। నిపాతం ద్వారా చేసినప్పుడు మనకు రూప లక్షానుగుణంగా తీసుకొని అదూపసిద్ధం చేస్తాం। ఇది ఎక్కడో చోట నపుంసకలింగం ఉంటుందండి, నపుంసకలింగం। ఇప్పుడు ఎందుకంటే అతోంతో తీసుకొచ్చి అకారాంత నపుంసకలింగం పక్కనే మనకు చూస్తున్న అమ్మ వస్తున్నాం అన్నమాట। ఇప్పుడు అద్దె అనేది నపుంసకలింగం ఎలా తెలుస్తుందంటే మనకు ప్రయోగాన్ని బట్టి ఎక్కడైనా మనకు ఖచ్చితంగా లింగాని శాస్త్రంలో ఎక్కడైనా శబ్దం వచ్చింటుంది సూత్రంలో, అది సూత్రం నాకు తెలియదు ఎక్కడనే। లింగాని శాస్త్రం ఉంది కదా మనకు, మహర్షి పాణి యొక్క పంచోపదేశాల్లో లింగాని శాస్త్రం, ఇది ఈ శబ్దం పలానా శబ్దం ఇది ఈ లింగంలో ఉందని చెప్పి ఉండొచ్చు। మనం ఇంతకు ముందు నపుంసకలింగం అంటే అవ్యాదాప్ సుపహ ఆ సూత్రం ప్రకారం నపుంసకత్వం వస్తుంది అని రాసుకునేవాళ్ళం। అదేంటి అవిభావ సమాసం నపుంసకలింగం పోతుంది, అక్కడ అవిభావ సమాసం చేసామంటే ఇక్కడ అవిభావ సమాసం లేదు కదా, కాబట్టి ఆ సూత్రం ఇక్కడ పనిచేయదు। అది అధిదేశం నపుంసకలింగం ఉంది కాబట్టి ఇది వచ్చి మనకు అమ్ము చేసాం। రెండో సూత్రం లేదు మనకు ఇక్కడ, వేరే సూత్రం మనకు అమ్ము కావాలంటే ఖచ్చితంగా అది నపుంసకలింగం అంటే దాని పక్క చూస్తే అమ్ము తెచ్చుకున్నప్పుడు ఈ రూపం సిద్ధిస్తుంది। దీన్ని బట్టి అది ఖచ్చితంగా నపుంసకలింగం అని చెప్పి కూడా మనకు కొన్ని అనుమాన ప్రమాణంతో కూడా మనం దీన్ని నపుంసకలింగం అని చెప్పి గుర్తించవచ్చు। అదే ఇప్పుడు అతోమ్ అనే ఇది దాని యొక్క వృత్తి చూస్తే దాంట్లో ఏం రాస్తున్నారంటే అనువృత్తిగా వస్తుంది, స్వమోర్ నపుంసకాత్ అనేది అనువృత్తిగా వస్తుంది అని రాశారు। అది ఓకే। ఇప్పుడు మనకు సమస్య ఏంటంటే అది పైన అనువృత్తి సు అమ్ముస్తాను అమ్మే వస్తుందని చెప్పి అది క్లారిటీగా ఉంది। కానీ ఇప్పుడు అద్యతన శబ్దం అనేది నపుంసకలింగమా ఎలా అనేది మనకు ఐడెంటిఫై చేయాలి। అందుకే ఇది అద్యతన శబ్దం నపుంసకలింగం అనేది ఎక్కడైనా శబ్దకోశంలో లింగాని శాస్త్రం ఉంటుంది అనమాట। ఈ శబ్దం నపుంసకలింగంలో పరిగణించి ఉండొచ్చు, కానీ అది నపుంసకలింగమే కాబట్టి అకారాంతం కాబట్టి దాని పక్కలో ఉండేదానికి సూస్థాన అమ్మ వస్తుంది, అది పైన అనువృత్తి వస్తుంది। స్వమో అతోమ్ అనే సూత్రం నుంచి పైన అనువృత్తి వచ్చింది కాబట్టి అకారాన్ని నపుంసకలింగం అవుతుంది సార్, సు అమ్ముస్తానే అది పైనుంచే సూత్రంలో లేదు మనకు, కానీ మన సూస్థాన అమ్మ అదే ఎక్కడ వచ్చింది పైన అనువృత్తి నుంచే వస్తుంది అన్నమాట। అది ఓకే, అది స్పష్టంగా ఉంది। ఇక్కడ మీ ప్రశ్న ఏమనుకున్నా అంటే ఇక్కడ అతోంలో నపుంసకలింగం ఎలాగా అనేది అడుగుతున్నా అనుకుంటున్నాను। అదే ప్రశ్న ఓకే అండి, స్పష్టమైన కాబట్టి అస్తు। ఈరోజు మనము ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు।
నిన్న మనం అద్యతనం చూసాము. ఇది అద్యతనం శబ్దం నపుంసకలింగంలో ఉంది అని చెప్పి మనం సుస్థానంలో అమ్ము తీసుకొచ్చి ఆమె పూర్వ ప్రకారం అద్యతనం అనేది ఉపసిద్ధిని చూసాం. ఇది ఏ ఆదేశం అంటే మనకు తద్దిత స్థానంలో వచ్చిన ఆదేశము తద్దితవత్ భవతి అని చెప్పి మనం ఇక్కడ ఈ సూత్రాన్ని వినియోగించాము. ఇప్పుడు అదే క్రమంలో సుప్ ఆదేశం. సుప్ అంటే ఏమిటి? సు, ఔ, జస్, అమ్, ఔట్, షెస్. ఈ మొత్తం 21 ప్రత్యయాలు ఉన్నాయి కదా. 21 ప్రత్యయ స్థానంలో వచ్చిన ఆదేశం ఏదైతే ఉందో అది కూడా సుప్. ఇది సుప్ కాబట్టి దాని స్థానంలో వచ్చిన ఆదేశం సుప్వత్ భవతి అని చెప్పి ఇప్పుడు చెప్పుకో ఉదాహరణలో ఉంది. అది ఎలాగా చూద్దాం. అంటే సుప్ స్థానంలో వచ్చిన ఆదేశం కూడా సుప్వత్ అవుతుంది అని ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఉదాహరణ ద్వారా తెలుస్తుంది. రాసుకోండి. సుప్ ఆదేశ సుప్వత్ భవతి. ఎడింగ్ పెట్టుకోండి. సుప్ ఆదేశ సుప్వత్ భవతి. సుప ప్రత్యాహారం అండి. సు ఔజస్ లో సు తీసుకున్నాము. లాస్ట్ గి ఓ సుప్ లో ఉంటే అంతిమ పకారం. సు పా కలిపితే 21 ప్రత్యయం మొట్టమొదటి అక్షరం, తర్వాత అంతిమ చివరి అక్షరం పా కలిపితే సుప్ అయిపోయింది. సుప్ అనేది 21 ప్రత్యయాలు గుర్తు రావాలి మనకు. ఓకే, అస్తు. సో చూడండి, ఇక్కడ రాసుకోండి. సుప్ ఆదేశ సుప్వత్ భవతి. దానికి ఉదాహరణ వచ్చేసి పురుషాయ, రామాయ అంట కదా. రామాయ శబ్దం ఎలా తయారైంది, అలాగే పురుషాయ శబ్దం ఎలా తయారైంది చూద్దాం. చతుర్థి విభక్తి ఏకవచనం. పురుష మనకు రూపం తెలిసింది కదా, మనం విభక్తులు నేర్చుకున్నాం కాబట్టి పురుష, పురుషౌ, పురుషాః, పురుషం, పురుషౌ, పురుషాన్, పురుషేణ, పురుషాభ్యాం, పురుషైః, పురుషాయ, పురుషాభ్యాం, పురుషేభ్యః. ఓకేనా? ఇది పురుషాయ చతుర్థి విభక్తి ఏకవచనంలో మనకు స్పష్టంగా కనిపించింది. బట్ ఈ రూపం సిద్ధి ఎలా అయింది చూద్దాం. ఇప్పుడు రాసుకోండి. ముందు ఈ శబ్దాన్ని తయారు చేయాలంటే పురుష అనే ప్రాతిపదికం తీసుకోవాలి. ఏ ప్రాతిపదికం? పురుష ప్రాతిపదికం తీసుకోవాలి. ఇది పురుష ఒక అర్థవంతమైన శబ్దం, ఒక అర్థాన్ని ద్యోతిస్తుంది కాబట్టి అర్థవంతమైన శబ్దం కాబట్టి అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం చేత పురుష శబ్దానికి ప్రాతిపదికం పేరు. చూడు, ఈ సూత్రం వచ్చి ప్రాతిపదికం పెట్టనంత వరకు అది మాకు శబ్దంగా తీసుకుంటామండి. ప్రాతిపదిక ఎప్పుడవుతుంది? ఈ సూత్రం వచ్చేసి ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టిన తర్వాతనే అది ప్రాతిపదికం అవుతుంది. అందుకు ప్రాతిపదికం కాదు. అందుకే ప్రాతిపదికం పేరు పెట్టిన తర్వాతనే యా ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి సు ఔజస్ తెలుసుకుంటాం. శబ్దానికి పక్కన సు అవుదామండి. ప్రాతిపదికానికి పక్కనే సు ఔజస్ ఈ ప్రత్యయాలు వస్తాయి. ఓకేనా? ప్రత్యయం రావాలి అంటే ఖచ్చితంగా ధాతువనే ఉండాలి, లేదా ప్రాతిపదికమై ఉండాలి. ఓన్లీ శబ్దంతో పని కాదు. అందుకే ఆ శబ్దానికి మనం ప్రాతిపదికం అని పేరు పెట్టుకుంటాము. ఏ సూత్రం ద్వారా? అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. అర్థవంతమైన శబ్దాలన్నిటికీ ఈ సూత్రము ప్రాతిపదికం అని పేరు పెట్టేస్తుంది. ఓకే, అస్తు. సో దీనికి ప్రాతిపదికం పేరు పెట్టుకున్నాం. పేరు పెట్టుకుంటే ఎలా వస్తుంది తెలుసుదా? యా ప్రాతిపదిక ఇదం అధికార సూత్రం, ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే పూర్వవత్. ఇక్కడ పూర్వవత్ ప్రథమా విభక్తి ప్రథమ విభక్తి వస్తుంది, చతుర్థి విభక్తి వస్తుందా? చతుర్థి విభక్తి రాయండి. పూర్వవత్ చతుర్థి విభక్తి ఏకవచనే. పూర్వవత్ చతుర్థి విభక్తి ఏకవచనే గే ప్రత్యయ భవతి. గ్యా ప్రాతిపదిక అధికారానికి వెళ్తాం కదా. వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము? సు ఔ జస్ అమ్ ఔట్ షస్ టాభ్యాం బిస్ గేభ్యాం భ్యస్ గసిభ్యాం భ్యస్ గస్ ఓస్ ఆమ్ గి ఓస్ సుప్. ఈ 21 ప్రత్యయాలు వస్తాయి. రాగానే మనకు ఒకటి కావాలి. ఏం చేయాలి? దానికి సుపహ అని చెప్పి ఏకవచనం, ద్వివచనం, బహువచనం, సంధ్య అని పేరు పెట్టుకుంటాం. తర్వాత విభక్తిశ్చ అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే ఏకవచనం, ద్వివచనం, బహువచనం పేరు పెట్టావో వాటికే విభక్తి సంధ్య కూడా పెట్టే. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి అని పేరు పెట్టే అని చెప్పింది. తర్వాత ప్రాతిపదికార్థ లింగ పరిమాణం. ఇప్పుడు ఊరికే విభక్తి సంధ్య, వచన సంధ్య పేరు పెట్టుకున్నాం. కానీ ఏ విభక్తి రావాలి మనకు? ఏ విభక్తి వస్తుంది? 7 విభక్తుల్లోంచి. అప్పుడు మన లక్ష్యానుగుణంగా పురుషాయ చతుర్థి విభక్తిలో ఉంది కాబట్టి చతుర్థి విభక్తిలో ప్రతిని తెచ్చుకోవాలి. చతుర్థి విభక్తి ప్రతిని తెచ్చుకోవాలి. ఎవరు చెప్తారు చతుర్థి విభక్తి తెచ్చుకోమని చెప్పి? చతుర్థి విభక్తి తెచ్చుకోమని చెప్పి ఎవరు చెప్తారు? చతుర్థి సంప్రదానే. ఏంటండి? చతుర్థి సంప్రదానే అనే సూత్రం ప్రకారంగా సంప్రదాయంలో చతుర్థి విభక్తి వస్తుంది. ఓకేనా? ఈ సూత్రం ప్రకారంగా చతుర్థి విభక్తి తెచ్చుకోని చెప్పింది. అందుకే మనకు
చతుర్థి విభక్తి వచ్చింది. చతుర్థి విభక్తి మిగతా అన్ని విభక్తులు వెళ్ళిపోతాయి. చతుర్థి విభక్తిలో ఉండే 3 ప్రత్యయాలు మాత్రం మిగిలిపోతాయి. గే, భ్యాం, భ్యస్. కానీ అందులో ఒకటే కావాలి. దానికి ఏం తెచ్చుకోవాలి ఆ నిర్ణయం కోసం ద్వేకయోర్ ద్వివచనైక వచనే అనే సూత్రం వచ్చేసి నిర్ణయిస్తుంది. ఏకవచన వివక్షాయం ఏకవచనం, ద్వివచన వివక్ష, ద్వివచనం భవతి అని చెప్పింది. కానీ ఇక్కడ ఏకవచన వివక్ష కాబట్టి మనకు గే ప్రత్యయం తెచ్చుకున్నాం. ఇదంతా ప్రక్రియ మందు తెలుసు కాబట్టి చెప్పుకోలేదు. డైరెక్ట్ గా ప్రథమ చతుర్థి విభక్తి ఏకవచనం గే ప్రత్యయ భవతి అని చెప్పి గే తెచ్చుకున్నాం. రాయండి. గే ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ నియమం ప్రకారంగా పురుష అనే ప్రాతిపదిక పక్కనే వస్తుంది. రాయండి. పురుష గే, పురుష గే, పురుష గే. ఇప్పుడు రాయండి. పురుష గే తర్వాత ఈ సందర్భంలో ఏ సూత్రం వచ్చింది? రాయండి. గేర్యః, గేర్యః, పురుష గే. ఈ సందర్భంలో ఏమొచ్చిందండి? ఈ సందర్భంలో ఈ స్థితిలో మనకు గేర్యః అనే సూత్రం వచ్చింది. గేర్యః ఇదేమంటుంది రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అనేన సూత్రేణ అకారాంతాద్ అంగాత్, అకారాంతాత్ అంగాత్, చూసుకోండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అనేన సూచన అకారాంతాత్ అంగాత్, అకారాంతాత్ అంగాత్ ఉత్తరస్య, ఉత్తరస్య గే ఇతి ఏతస్య స్థానే, గే ఇతి ఏతస్య స్థానే, గే ఇతి ఏతస్య స్థానే అంటే గే స్థానే, గి ఇతి ఏతస్య స్థానే యా ఇతి అయం ఆదేశో భవతి. యా ఇతి అయం ఆదేశో, యా అనే ఆదేశం వస్తుంది. యా ఇతి అయం ఆదేశో భవతి. సూత్రం ఏమంటుంది? సూత్రం అర్థం చేసుకుంది. ఇక్కడ ఏ సందర్భంలో వచ్చిందంటే ఇది ఏముండాలి? దీని కండిషన్స్ ఏం చెప్తుంది? అకారాంతమైన అంగం ఉండాలంట, ఆ అంగానికి పక్కలో గే ఉండాలంట. అప్పుడు ఆ గే స్థానంలో యా వస్తుంది, యా అనే ఆదేశం వస్తుంది అని చెప్పింది. ఇక్కడ ముందు అకారాంతం ఉంది. ఇక్కడ అకారాంతం ఉందండి, ఉంది కదా. ఏంటి మనకు ఇక్కడ స్థితి? పురుష గే, పురుష షాలో ఆ ఉందిదా అకారాంతమే, అది అంగమా? గే ప్రత్యయం కాబట్టి గే ప్రత్యయం పక్కన ఉంటే ముందు ఆటోమేటిక్ గా అంగం అయిపోతుంది. ఎలాగా? యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం ప్రకారంగా ప్రత్యయం వచ్చిందంటే ఖచ్చితంగా ఈ సూత్రం సిద్ధంగా ఉంటుంది. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం మనకు అలవాటు అయిపోయింది కాబట్టి మాటిమాటికి రాసుకోవడం లేదు. ప్రత్యయం పక్కన ఉంటే ఆటోమేటిక్ గా దాని ముందుది అంగ సంధ్య అయిపోతుంది. అందుకే అకారాంతమైన అంగానికి ఉత్తరంగా అకారాంతాత్ అంగాత్ పంచమీ భక్తి దాన్ని పక్కన చూసుకుంటాం. అకారాంతాత్ అంగాత్ పంచమీ భక్తిలో ఉంది. పంచమి అంటే పక్కన ఏది ఉంది? అకారాంతాత్ అంగ ఉత్తరస్య గే ఇతి ఏతస్య, గే ఉంది దాని పక్కలో, గే ఇతి ఏతస్య స్థానే యా ఇతి అయం ఆదేశం అవుతుంది, యకారం వస్తుంది. ఓకేనా? అకారాంత అంగానికి పక్కన గే ఉంది కాబట్టి ఆ గే స్థానం వస్తుంది, యా వస్తుంది అని చెప్పింది. ఓకేనా? సరే, యా చేయండి. ఇప్పుడు యా చేస్తే ఏమొస్తుంది? పురుష యా, పురుష యా. గే స్థానే గకార స్థానంలో చేసుకొని ఎవరు చెప్పారు? షష్ఠి స్థానే యోగా చెప్పిందండి. మరి స్థానంలో ఎలా అవుతుంది? ఇప్పుడు అకారాంత అంగానికి ఉత్తరంలో గే స్థానంలోనే యా ఇది అయం ఆదేశం అవుతుంది చెప్పావు కదా. గే స్థానంలో యా ఆదేశం వస్తుంది చెప్పావు కదా. అది దాని స్థానంలో చేసుకొని ఎవరు చెప్పారు అంటే దాని షష్ఠి స్థానే యోగా ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ షష్ఠి విభక్తి ఎక్కడైతే వచ్చిందో అది దాని స్థానంలో పని అవుతుంది అని చెప్పుకున్నామట. అందుకే షష్ఠి స్థాని యోగ నియమం ప్రకారంగా పక్కన ఉండే గే స్థానంలో యా ఆదేశం వచ్చింది. గే స్థానం వచ్చింది, యా ఆదేశం వచ్చింది. ఓకేనా? సో పురుష యా. ఓకేనా? రాయండి పురుష యా. ఇప్పుడు దీనికి ఎదురు రాయండి సుపిచ. సుపిచ, సుపిచుడు ఇక్కడ కిందనే ఉందండి, ఇదే పేజీలో. సుపిచ
సుపిచ్చ ఏమంటుంది? సుపిచ్చ రాసుకోండి. ఎక్కడ పురుష యా గేస్తాం, యా తీసుకొచ్చండి. కింద పురుష యా పెట్టిన తర్వాత దీనికి ఎదురు కదా ఆయన బాణం గురించి వచ్చేసి సుపిచ్చ ఇదేమంటుంది రాసుకోండి. అకారాంతాత్ అకారాంతస్య అండి, క్షమ్యతం. అకారాంతస్య అంగస్య దీర్ఘో భవతి. అకారాంతస్య అంగస్య దీర్ఘో భవతి యయాదౌ సుపిచ పరతః. యయాదౌ సుపిచ పరతః. యయాదౌ సుపిచ పరతః. అకారాంతస్య అంగస్య, అకారాంత అంగం ఏంటి కదండి? పురుషులు ఉండే ఆ అనేది అకారాంత అంగానికి అంగస్థానంలో అకారాంతస్య అంగస్య, అకారాంతస్య అంగస్య ఏమవుతుందంట? దానికి దీర్ఘం అవుతుందంట. ఎప్పుడు దీర్ఘోభవతి? ఎప్పుడు? యయాదౌ సుపిచ పరతః. యయాది సుపు పక్కన ఉంటేనే ఏముండాలంట? యై అంటే యై ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం ఆదిలో ఉన్నటువంటి సుపు ప్రత్యయం అనేది పక్కన ఉంటే అప్పుడు ఆ అకారాంత అంగానికి దీర్ఘం అవుతుంది అని చెప్పింది. అంటే అకారాంత అంగం ఉంది, దాని స్థానంలో దీర్ఘం రావాలంటే పురుషాలను షకారంలో ఉండే అకారానికి దీర్ఘం రావాలంటే ఏముండాలి? పక్కన యై ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం ఆదిలో ఉండాలి, అది సుప్పు అయి ఉండాలి. అప్పుడు యయాది సుప్పు ప్రత్యయం పక్కన ఉంటే, అని సుప్పు అంటే ఏమిటి? సు ఔజస్ లో ఉండి 21 ప్రత్యయం చెరొక ప్రత్యయం పక్కన ఉండాలి. అప్పుడు పక్కన ఉంటే ముందున్న అంగానికి దీర్ఘం అవుతుంది. యయాదో సుప్పు పరతః దీర్ఘోభవతి చెప్పింది, అంగస్య దీర్ఘోభవతి. కానీ ఇక్కడ దీర్ఘం రావాలి అంటే యయాది సుప్పు ఉండాలి. కానీ ఇక్కడ సుప్పు లేదు కదా, పక్కనే ఉంది యా ఉంది. అది సుప్ప? సుప్పు కాదు. ఏంటండి? యా అనేది సుప్పు కాదు. ఏంది? అది ఆదేశం. గేర్య అనే సూత్రం ప్రకారంగా గే స్థానం అంటే గకార స్థానం, గే స్థానంలో యా ఆదేశం వచ్చిందన్నమాట. గే విభక్తి స్థానంలో యకార ఆదేశం వచ్చేది. గే విభక్తి గాని యకారము విభక్తి కాదు, అది ఆదేశము. మళ్ళా ఆదేశం కాబట్టి యయాదో సుపి పక్కన లేదు కాబట్టి దీర్ఘం కాదు. దీర్ఘం కాకపోతే మనకి ఇష్టసిద్ధి రాదు. ఇష్టసిద్ధి రావాలంటే మనం దానికి ఏదో ఒక ఉపాయం చేయాలి. ఏ ఉపాయము? స్థాని వదాదేశో అనల్ సూత్రం ప్రకారంగా స్థానివత్ చేసుకున్నాం. ఆదేశ స్థానివత్ భవతి. నువ్వు ఏ విభక్తి స్థానంలో సుప్పు స్థానంలో యా ఆదేశం తీసుకొచ్చావు కాబట్టి ఇది సుప్పువత్ భవతి. సుప్పు స్థానంలో తీసుకొచ్చావు, ఇది సుప్పువత్ భవతి. సుప్పుకు సమానంగానే ఇది కూడా దీని సుప్పుగా భావిస్తాము. కాబట్టి ఇది సుప్పుగా తీసుకున్నాం కాబట్టి యయాది సుప్పు పక్కన దొరికింది కాబట్టి ముందున్న అంగానికి దీర్ఘం అయిపోయింది. ఇది దీని యొక్క లాభం. సుప్పు స్థానంలో వచ్చిన ఆదేశము సుప్పువత్ భవతి అని చెప్పి మనము దీర్ఘం చేసుకున్నాము. ఈ సూత్రం ఒకవేళ లేకపోయింది అనుకో మన దగ్గర, స్థాని వదాదేశో అనల్ విధౌ, ఈ సూత్రం మన దగ్గర లేకపోయింటే మనకు ఈ రూపసిద్ధి సిద్ధించేది కాదు. ఎందుకు? మనకు గే అనేది విభక్తి సంజ్ఞ పెట్టుకున్నాము, కానీ గే స్థానం వచ్చే యాకి ఆ సుప్పు, గేకి విభక్తి సంజ్ఞ సుప్పు అనేది సప్తృతి విభక్తి, కానీ దాని స్థానం వచ్చి యా అనేది ఆదేశం కాబట్టి దానికి విభక్తి సంజ్ఞ లేదు. కాబట్టి ఎలా అవుతుంది? కాబట్టి దాన్ని సూత్రం వ్యర్థ అయిపోతుంది. ఇది యయాది సుప్పు పక్కన ఉంటే అంగాన్ని దీర్ఘం చేస్తా ఉంటుంది. కాబట్టి దీనికి మన లక్ష్య సిద్ధి కోసము స్థాని వదాదేశం నలువిధ ప్రకారంగా ఈ సూత్రం చెప్పింది. లేదండి, ఆదేశం స్థానివత్ భవతి. ఆదేశాలు ఏ వచ్చినా కూడా స్థానివత్ అవుతాయి. ఏ స్థానంలో వచ్చా కూడా దానికి సమానంగా అవుతాయి. ఇక్కడ సుప్పు స్థానంలో వచ్చింది కాబట్టి ఇది సుప్పువత్ అయిపోయింది. అందుకే సుపిచ అనే సూత్రం ప్రకారంగా దీర్ఘం చేసుకున్నాం. దీర్ఘం చేసుకుంటే అయిపోయింది పురుషాయ ఇది రూపం భవతి. అందుకే రాయండి స్థాని వదాదేశో అనల్ విధౌ. స్థాని వదాదేశో ఇది దీర్ఘో భవతి అని చెప్పింది, కానీ దీర్ఘం కథం భవతి? అప్పుడు స్థాని వదాదేశో అనల్ విధౌ అనేన సూచన ఆదేశ స్థానివత్ భవతి అల్విధిం వర్జయిత్వా. ఇది చెప్తా అండి, అల్విధి చెప్తా అన్ని అన్నిటికీ చెప్తాను ఒకేసారి. అల్విధిం వర్జయిత్వా, అల్విధిం వర్జయిత్వా. ఓకేనా? సో స్థానివత్ అయింది కాబట్టి మనకు దాని స్థానంలో అకారాంత అంగానికి దీర్ఘం అయిపోయిందండి. యా అనేది స్థానివత్ భావ చేత ఇది కూడా సుప్పు అయిపోయింది. సుప్పు కాబట్టి ఆ సుప్పు పక్కన ఉంటే ముందున్న అంగానికి అకారాంత అంగానికి దీర్ఘం చేసాం. దీర్ఘం చేస్తే పురుషాయ అనే రూపం వచ్చిందండి. రాయండి పురుషాయ చిన్న డాష్ వచ్చేసి ఇది రూపం భవతి. ఓకేనా? ఇది సుప్పు స్థానంలో వచ్చిన ఆదేశం సుప్పువత్ భవతి. అర్థమైందా? సుప్పు స్థానంలో వచ్చిన ఆదేశం కూడా సుప్పువత్ భవతి. ఇది సుప్పుగా భావించాం కాబట్టి మనకు దీర్ఘం వైపు పురుషాయ అనే రూపం సిద్ధించింది.
అలాగే రామాయ, జనకాయ, ఈశ్వరాయ, నిరుపాయ, ఇలా చతుర్థి విభక్తిలో ఉండే రూపాన్ని మొత్తం దీనిలోకి తయారవుతాయండి. ఒక్క రూపసిద్ధి నేర్చుకున్నామంటే 100 శబ్దాలు అన్ని కూడా ఇదే సూత్రాల ప్రకారంగా సిద్ధిస్తాయి. ఓకేనా? ఈ రకంగా పురుషాయ అనే రూపం సిద్ధించింది. ఇది ఏ దానికి ఉదాహరణ? సుప్పు స్థానంలో వచ్చిన ఆదేశానికి సుప్పువత్కి ఉదాహరణ. ఓకేనా? ఇక్కడ ఈ సందర్భంలో మనకు స్థాని వదాదేశం నిలవడం అనేది చూసాం. ఏ సందర్భంలో వినియోగిస్తాం అనేది చూసాం ఇప్పుడు. అలాగే ఇసీ ప్రకారం ఇదే విధంగా వృక్షాయ, పురుష శబ్దస్థానం వృక్ష శబ్దం పెట్టండి. వృక్ష ప్లస్ ఇంగే, వృక్ష ప్లస్ యా కలిపితే వృక్షాయ. సేమ్ ప్రాసెస్ పైన పురుషాయ విధంగా అయితే చూసుకున్నామో అదే విధంగా వృక్షాయ కూడా సేమ్ అదే విధంగా వస్తుంది. వృక్ష అంటే వృక్షం కోసం, పురుషాయ అంటే పురుషుడి కోసం, వృక్షాయ అంటే వృక్షం కోసం. సేమ్ పురుషాయ శబ్దానికి సమానంగానే వృక్షాయ అనే రూపసిద్ధి కూడా ఇదే విధంగా నడుస్తుంది. కాబట్టి ఇది కూడా మీరు సొంతంగా రాయండి, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయడానికి ఏం లేదు, సింపుల్ గా ఉంది. పురుష శబ్ద స్థానంలో వృక్ష శబ్దం పెట్టడమే. దాని తర్వాత మిగిలిన ప్రక్రియ యథావిధిగా పైన ఉన్నట్టుగానే కిందకు రాస్తాం. ఓకేనా? ఈ రకంగా ఇది కూడా సుప్పు స్థానంలో వచ్చిన ఆదేశం సుప్పువత్కి ఉదాహరణగా పనిచేస్తుంది మనకు. నెక్స్ట్ ఉదాహరణ చూసుకోండి. తింగ్ స్థానం వచ్చి దీంట్లో ఇప్పుడు చెప్పిన దాంట్లో సందేహం ఉందండి? ఏంటండి సుపిచా సూత్రం? ఒకసారి యయాదవ్ అన్న చోట నాకు కొంచెం అర్థం కాలేదు. యయాదవ్ అని యై ప్రత్యయం. యై ప్రత్యయం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? యమంగణనం. సారీ, హయవత్ నుండి. హయవత్ యా ఉందా? హ యా వ రట్. హా యా, హా తీసేసి యా ఉందా? యా మ యా వ ర లా లన్క లా. యమంగణనం. జభై, జభైలో ఉండే యా వరకు అండి. జబైలో ఉండే యా వరకు అంటే హయవట్ నుండి యా నుంచి మొదలుకొని జబైలో ఉండి యాకి మధ్యలో ఏవైతే వర్ణాలు ఉన్నాయో ఆ వర్ణాల చేతి ఒక వర్ణము సుప్పు ప్రత్యయానికి ఆదిలో ఉండాలంట. ఇక్కడ యయాది ఉంది కదా, యా వచ్చింది కదా, సుప్పు స్థానం యా వచ్చింది కదా. సుప్పు స్థానంలో ఏరియాస్ తో యా వచ్చి అది యయాది కదా. యకారం ఆదిలో ఉంది, ఏ ప్రత్యాహారంలో ఉండే వల్ల ఆదిలో ఉంది. ఇంకా దానికి స్థాని వదాదేశో నలుగుదో సూత్రం ప్రకారంగా సుప్పు స్థానం వచ్చిన ఆదేశం సుప్పువత్ భవతి అని చెప్పింది. కాబట్టి ఇది సుప్పు అయిపోయిందన్నమాట. యకాలమే సుప్పువత్ చేసినామాట, సుప్పుకి సమానంగా చేసినామాట. ఈ ఆదేశం కూడా సుప్పువత్ అయింది, సుప్పువత్ అయిపోయింది. అంటే సుప్పు అది సుప్పు అయినప్పుడు దాని స్థానం వచ్చిన ఆదేశం సుప్పువత్ అయిపోతుంది. అంటే సుప్పుకి సమానం అయిపోతుంది. దాన్ని ఏ రకంగా సుప్పు అంటున్నాం, దీన్ని కూడా యానో సుప్పు అంటున్నాం. ఏ సుప్పు ఇది? యయాది సుప్పు, యకాలం ఆదిలో కలిగినటువంటి సుప్పు అనమాట. అందుకే మనకు ఇక్కడ దీర్ఘం అయిపోయింది. యయాది సుప్పు పక్కన ఉంటే ముందున్న అకారాంత అంగానికి దీర్ఘం అవుతుంది అని చెప్పింది. అకారాంత అంగస్య దీర్ఘోభవతి. ఓకే అండి, అర్థమైంది. థ్యాంక్ యూ. అలాగే వృక్షాయ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఓకేనా? వస్తుంది. ఈ రకంగా సుప్పు స్థానం వచ్చిన ఆదేశము సుప్పువత్ చేసుకోవడం వల్ల మనకు సుపిచ అనే సూత్రం చేసి దీర్ఘం చేసుకున్నాం. అందుకే పురుషాయ, వృక్షాయ అలాగే నేను రాసుకోవచ్చు. ఇదే విధంగా రూపసిద్ధి ఉంటుంది. అస్తు. ఇప్పుడు ఇప్పుడు సుప్పు చూసాము, అదే తింగ స్థానం వచ్చి ఆదేశం తింగవత్ భవతి. దానికి కదా ఎగ్జాంపుల్ చూద్దాం, రాసుకోండి. తింగ స్థానే తింగ్ ఆదేశ తింగవత్ భవతి. హెడింగ్ పెట్టుకుని 7వది తింగ్ ఆదేశ తింగవత్ భవంతి. తింగ్ ఆదేశ తింగవత్ భవతి. ఓకే, భవతి రాస్తే తింగ ఆదేశ తింగవత్ భవంతి అంటాం. ఒకటేమో తింగ ఆదేశ తింగవత్ భవతి. తింగ్ ఆదేశ తింగవత్ భవతి. తింగ్ ఆదేశ తింగవత్ భవతి. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్ ఏంటి రాసుకోండి. అకురుతాం. అకురుతాం ఈ రూపం ఏంటండి? అకురుతాం ఎక్కడ వస్తుంది? అకరోత్ ఏ లకారము, ఏ లింగము, ఏ వచనము, ఏ విభక్తి, ఏ వచనం? లోట్ లకారంలో ప్రథమ పురుష ద్వివచనం. లోట్ కాదు కదా, అది లంగ్ లంగ్ లకారం. లంగ్ లకారము ప్రథమ పురుష ద్వివచనం. ప్రథమ పురుష ద్వివచనం. అకరోత్, అకురుతాం, అకురువన్. ఓకేనా? లంగ్ లకారం ప్రథమ పురుషు ద్వివచనం. ఓకేనా? విభక్తి కాదు ఇది, లకారం. ఏ లకారం? లంగ్ లకారం. ఓకేనా? లంగ్ లకారం ప్రథమ పురుషు ద్వివచనం. అకురుతాం. ఓకేనా? అంటే అకురుతాం అంటే అకరోత్ అంటే చేశాడు.
అకురుతం అంటే వాళ్ళిద్దరు చేశారు అని అర్థం. సహ అకరోత్ తౌ అకురుతాం వాళ్ళిద్దరు చేశారు. తే అకురువన్ వాళ్ళందరూ చేశారు. ఆ రకంగా అకురుతాం ప్రథమ దివసంలో కాబట్టి వాళ్ళిద్దరూ చేశారు. జరిగిపోయింది క్రియ, భూతకాలం కదా, అనద్యతన భూతకాలం. ఓకేనా? సో ఏంటి అకురుతాం అంటే వాళ్ళిద్దరు చేశారు. ఓకేనా? ఇది ఎలా రూపం తయారవుతుంది చూద్దాం. అప్పుడు మనం విభక్తి చూసాము, విభక్తి ఎలా తయారవుతుంది, చతుర్థి విభక్తి. ఇప్పుడు లకారంలో రూపం ఎలా చూస్తున్నాం అది. ఓకేనా? రాసుకోండి. అకురుతం ఎలా తయారవుతుందంటే కృ ధాతు చేత తయారవుతుంది. ఏ ధాతు రాసుకోండి? డుక్రీ ధాతు. డుక్రీ ధాతు, డుక్రీ చూసి రాసుకోండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. డుక్రీ ధాతు. ఓకే, సో ఇది చేసే అర్థం, డుక్రీకరణే చేసే అర్థంలో ఈ ధాతును ఉపయోగిస్తాము. దీనికి ఎదుగు రాసుకుని బాణం గుర్తించేసి భూవాదయో ధాతవ, భూవాదయో ధాతవ. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ डुक्री इत्यस्य धातु संज्ञा भवति. डुक्री इत्यस्य धातु संज्ञा भवति. डुक्री इत्यस्य किं भवति? धातु संज्ञा भवति. సరే, ధాతు సంజ్ఞ ఇప్పుడు పెట్టగానే ఎలా వస్తుందండి రాసుకోండి. ధాతోః ఇదం అధికార సూత్రం, ధాతోః ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే ఏ లకారం ఇది? లంగ్ లకారం. లంగ్ లకారం ఎలా వస్తుంది? అనద్యతనే లంగ్, ఇసుతో చెప్పినాడు. రాసుకుని ధాతు అధికారం ఏముంది? అనద్యతనే లంగ్ అండి. ఇది వచ్చి చెప్పినట. ఈ లంగ్ లకారం అనద్యతన భూతకాలంలో ఉపయోగిస్తాము. భూతకాలం అనద్యతన భూతకాలంలో ఉపయోగించుకోండి. ఈ రోజు కాకుండా నిన్న మొన్న జరిగిన విషయాల్లో చెప్పాలంటే ఈ లకారం ద్వారా మనం తెలుసుకుంటామని చెప్పి ఈ సూత్ర నియమం ప్రకారంగా మనం ఆ లంగ్ లకాన్ని రూపం రాసుకున్నాము. ఓకేనా? తో రాసుకోండి. అనద్యతనే లంగ్ రాసుకోండి. దీని అర్థం అనేన సూత్రేణ అనద్యతన భూతే కాలే అర్థే, అనద్యతన భూతకాలే అర్థే, అనద్యతన భూతకాలే అర్థే, భూతకాలే అర్థే धातोः లంగ్ ప్రత్యయః భవతి. భూతకాలం ఏ భూతకాలం? అనద్యతన భూతకాలం. అంటే ఈరోజు జరిగిపోయిన భూతకాలమే, కానీ ఈరోజు జరిగిపోయిన ఉండకూడదు. నిన్న మొన్న జరిగిపోయిన భూతకాలం ఏదైతే ఉందో దాన్ని అనద్యతన, నా అద్యతనః అనద్యతనః అలాంటి అర్థంలో చెప్పడం కోసం లంగ్ లకాన్ని ఉపయోగిస్తాం. అందుకే అనద్యతన భూతకాలే అర్థే ధాతోః లంగ్ ప్రత్యయః భవతి. ధాతు చేత లంగ్ ప్రత్యయం వస్తుందని చెప్పింది. ధాతు లంగ్ ప్రత్యయ భవతి. కానీ ఈ లంగ్ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ ప్రకారంగా ధాతు డుక్రీ ధాతుకి పక్కనే వస్తుందండి. డుక్రీ ధాతుకి పక్కనే, డుక్రీ ధాతుకి పక్కనే. అంతకంటే ముందు మనం అనుబంధ లోపం చేయలేదు, ముందే చేసుకోవాలి. పర్వాలేదు, కింద చేద్దాం. ఇప్పుడు డుక్రీ లంగ్. ఓకేనా? డుక్రీ లంగ్ వచ్చింది. ఇంకా అందుకంటే ముందు అనుబంధ లోపం పైన రాయండి. ఒక వీలు ఉంటే కింద రాయండి. డుక్రీ ఇచ్చేసి అనుబంధ లోప. మనం ధాతు అధికారం వెళ్ళడానికి ముందే మనం ధాతు చెప్పి పెట్టిన తర్వాత కూడా మనం డైరెక్ట్ గా డుక్రీ ఇచ్చేసి అనుబంధ లోప అని చెప్పి రాసుకోవచ్చు. అనుబంధ లోపం చేస్తే ఏంటి అవుతుంది? డుక్రీని యకారానికి హలంత్యం, డూకి ఆదిరి ఇంటుడవ ప్రకారం, ఆదిరి ఇంటుడవ సూత్రం ప్రకారంగా దీనికి ఇట్స్ అనే పేరు వస్తుంది. ఇట్స్ అనే పేరు రాగానే తస్య లోప అదర్శన లోపం చేసేస్తాము. అప్పుడు కొన్ని క్రూ మిగులుతుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. అందుకే డైరెక్ట్ గా డుక్రీ ఇచ్చేసి అనుబంధ లోప రాసేసి కింద రాయండి. క్రూ లంగ్ అనుబంధ లోపం చేసిన తర్వాత క్రూ లంగ్. తో లంగ్ దాగానే ఏమవుతుందండి? లంగ్ ఇచ్చేసాపి అనుబంధ లోప. ఎలా వేస్తాం? లంగ్ అనుబంధ లోపం గకారానికి హలంత్యం, తర్వాత లంగులో ఉండే అకారానికి ఏమో
ఉపదేశే అజనునాసిక ఇత్. ఓకేనా? ఈ రెండు సూత్రాల ప్రకారంగా లంగ్కు అనుబంధ లోపం చేస్తామండి. కాబట్టి లంగ్ ఇత్యేసి అనుబంధ లోప. ఒకవేళ తెలియకుంటే హలంత్యం ఉపదేశే అజనునాసిక ఇత్ రాసుకున్న బ్రాకెట్ లో. లంగ్ ఇది అనయ సూత్రేణ లంగ్ ఇత్యేసి అనుబంధ లోపం రాయండి. లంగ్ ఇత్యేసి అనుబంధ లోపం అని చెప్పి అనుబంధ లోపం చేసుకోండి. అప్పుడు ఇల్లు లకారం మాత్రం మిగులుతుంది. ఇల్లు లకారం కింద రాయండి. కృ ఇల్లు కృ ఇల్లు కృ ఇల్లు. ఇప్పుడు దీనికి ఎదురు రాయండి. లహ కర్మణిచ భావే చాకర్మకేభ్యః. లహ కర్మణిచ భావే చాకర్మకేభ్యః. అనన్య సూత్రేణ లకారః కర్తరి అర్థే భవతి. లహ కర్మణి చ భావే చాకర్మకేభ్యః. లహ కర్మణి చ భావే చాకర్మకేభ్యః. అనేన సూత్రేణ లకారః కర్తరి అర్థే భవతి. వచ్చిన లకారం అండి కర్త అర్థంలో ప్రత్యయం వస్తుందంట. కర్తరి అర్థే ప్రత్యయ భవతి. లకారే కర్తరి అర్థే ప్రత్యయ భవతి. లకారంలో కర్త అర్థంలో ప్రత్యయం వస్తుంది. లకారే కర్తరి అర్థే ప్రత్యయ భవతి. ఓకే, ఇది ప్రత్యయం తెచ్చుకొని చెప్పండి. ఏ ప్రత్యయం వస్తుంది రాసుకోండి. లస్య ఇదం అధికార సూత్రం. ఇల్లు మిగిలింది కదా అనుమతి లోపం చేసుకుంటే ఆ ఇల్లు స్థానం లకార స్థానంలో లస్య ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే ఇక్కడ తెలుసు కదా టిబాద్ ఉత్పత్తి అన్నమాట. ఇక్కడ కూడా రాసుకుని టిప్ ప్లస్ జి టిప్ ప్లస్ జి టిప్ ప్లస్ జి డాష్ డాష్ పెట్టేసి డాష్ డాష్ ఇట్ వహి మహింగ్ రాయండి. డాష్ డాష్ పెట్టి ఇట్ వహి మహింగ్. ఇట్ వహి మహింగ్. ఈ సూత్రం చేత మనకి ఎన్ని వచ్చాయని మొత్తం ప్రత్యయాలు వచ్చాయి. ఏ ప్రత్యయాలు? 18 ప్రత్యయాలు వచ్చాయి. వీటికి మనం ఓన్లీ సూత్రాలు రాసుకుంటాం. వీటికి క్రమ పద్ధతి ప్రకారంగా ఒక విభాగం చేసుకుంటాం మనం కదా. పైన ఏకవచనం ద్వివచనము బహువచన సంజయ పేరు పెట్టుకున్న తర్వాత విభక్తి సంజయ పేరు పెట్టుకున్న అలాగే ఇక్కడ ఈ 18 ప్రత్యయాలకు ఒక విభాగం చేసుకున్నాం. ఏ విధంగా రాసుకోండి. ఏంటి? తింగస్ త్రీని ప్రథమ మధ్యమోత్తమాః. తింగస్ త్రీని ప్రథమ మధ్యమోత్తమాః. ఓన్లీ సూత్రం రాసుకోండి. ఈ సూత్రం ద్వారా ప్రథమ పురుషము మధ్యం పురుషము ఉత్తమ పురుషం పేరు పెట్టబడినమాట. మూడిట్లకు ప్రథమ పురుషము, మళ్ళీ మూడిట్లకు మధ్యం పురుషము, మళ్ళీ మూడు ఉత్తమ పురుషం పేరు పెట్టబడింది. అలాగే 18 ప్రత్యయాలకు ప్రథమ మధ్యమ ఉత్తమ అని పేరు పెట్టుకున్నాం. మనం డైరెక్ట్గా వచ్చేసామండి. ఏం చేయాలి? ముందు లహ కర్మనిచ్చే భావే లహ పరస్మయ పదం అన్నిటికి పరస్మయ పద సంధ్య వస్తుంది. తర్వాత తంగానే ఆత్మనే పదంతో ఆత్మీయ పద సంధ్య పేరు పెట్టుకుంటాం. తర్వాత ఇప్పుడు తింగస్ త్రీని ప్రథమ మధ్యమోత్తమ ప్రకారంగా దీనికి ప్రథమ పురుషుడు మధ్యం పురుషుడు ఉత్తమ పురుషుడు పేరు పెట్టుకుంటాం. ఓకేనా? దానిపైన మీరు లహ పరస్మయ పదం తంగాన ఆత్మనే పదం కూడా రాయండి. ఓన్లీ సూత్రాలే కదా, రాయండి. పైన రాసుకోండి. తర్వాత ఇది రాయండి. తింగస్ త్రీని ప్రథమ మధ్యమోత్తమ. తర్వాత ఏమొస్తుంది? తాన్యేకవచన ద్వివచన బహువచన నాణ్యేకశః. తాన్యేకవచన ద్వివచన బహువచన నాణ్యేకశః. ఇది వచ్చి ఏం చేస్తుంది? నువ్వు ఎవరికైతే ప్రథమ పురుషం మధ్యం పురుషం ఉత్తమ పురుషం పెట్టావా అందులో ఒక్కొక్క దానికి క్రమంగా నేను ఏకవచనం ద్వివచనం బహువచనం పెడతాను. అదేవిధంగా మధ్యం పురుషం కూడా ఏకవచనం ద్వివచనం బహువచనం అలా అన్నిటికీ ఏకవచనం ద్వివచన బహువచనం పేరు పెట్టింది. తాన్యేకవచన ద్వివచన బహువచన నాణ్యేకశః సూత్రం ప్రకారంగా. ఓకే, సో దీని ద్వారా ప్రథమ పురుషము మధ్యం పురుషం ఉత్తమ పురుషం తర్వాత ఏకవచనం ద్వివచనం బహువచనం సంధి పేరు పెట్టుకున్నాం. తర్వాత ఏం జరిగింది? మనకి ఏం ప్రత్యయం కావాలి? ఎలా నిర్ణయం అవుతుంది? మనకు ద్వివచనంలో ప్రత్యయం కావాలి. ఏం కావాలండి? ప్రథమ పురుషం ద్వివచనం ప్లస్ ప్రత్యయం కావాలి. ఓకేనా? కాబట్టి మనం ఏం చేస్తాము? శేషే ప్రథమ ప్రకారంగా శేషే ప్రథమ అనే సూత్రం చెప్పింది. ప్రథమ విభక్తి వస్తుంది అని చెప్పి, సారీ ప్రథమ పురుషం ప్రథమ శేషే ప్రథమ అంటే ప్రథమ పురుషం తెచ్చుకో అని చెప్పి. కానీ ప్రథమ పురుషంలో 3 ఉన్నాయి. ఏం తెచ్చుకోవాలి? అప్పుడు
ద్వేకయోర్ ద్విర్వచనైక వచనే, ద్వేకయోర్ ద్విర్వచనైక వచనే సూత్రం ప్రకారంగా ఇక్కడ మనం టిప్ టస్ జీలో టిప్ కాకుండా ద్వివచనం టస్ తెచ్చుకున్నామండి. ఇక్కడ ద్వేకయో ద్వివచనైక వచనే రాసేటప్పుడు అత్ర ద్వివచన వివక్షాయాం తస్ ప్రత్యయ భవతి అంటాం. ద్వివచన వివక్షాయాం తస్ ప్రత్యయ భవతి అని చెప్పుకుంటాం. ఓకేనా? సో అందుకే ద్వేకయో ద్వివచనైక వచనే, దానికంటే ముందు శేషే ప్రథమ వచ్చిన తర్వాత ఇది రాయండి. శేషే ప్రథమ ద్వేకయో ద్వివచనైక వచనే. సో ఈ సూత్రం ప్రకారంగా మనకు ద్వివచన వివక్ష తస్ ప్రత్యయం వస్తుంది. ఓకేనా? ఇక్కడ ధాతుకి లకార స్థానంలో ఇల్లు స్థానంలో తస్ ప్రత్యయం వస్తుంది అన్నమాట. దాని కింద కురు తస్. ఏంటండి? కురు తస్, కురు తస్. ఇప్పుడు తస్ రాసుకోండి. తింగిత్ సార్వధాతుకం ప్రకారంగా సార్వధాతుక సంజ్ఞ వస్తుంది. తింగిషిత్ సార్వధాతుకం అనేన సూత్రేణ తస్ ప్రత్యయస్య సార్వధాతుక సంజ్ఞ భవతి. ఓకేనా? సార్వధాతుక సంజ్ఞని ఇప్పుడు పెట్టుకున్నాం. సార్వధాతుక సంజ్ఞ ఇప్పుడు పెట్టుకోగానే వెంటనే రాసుకోండి. కర్తరి షప్ అనే సూత్రేణ రాసుకోండి. కర్తరి షప్ అనేన సూత్రేణ షప్ ప్రత్యయ ప్రాప్త. కర్తరి షప్ అనేన సూత్రేణ షప్ వికరణ ప్రత్యయ ప్రాప్త. షప్ వికరణ ప్రత్యయ ప్రాప్త. షప్ వికరణ ప్రత్యయ ప్రాప్త. షప్ వికరణ ప్రత్యయ ప్రాప్త. పరంతు తం బాధిత్వ, పరంతు తం బాధిత్వ అంటే ఆసనం బాధించి, కర్తరి షప్ సూత్రాన్ని బాధించి, తం బాధిత్వ. ఇది తనాదిగణంలో ఉన్నది ధాతు. ఏ ధాతు ఇది? కృ ధాతు తనాదిగణంలో ఉండే ధాతు. అందుకే తనాదిగణం యొక్క ధాతు వచ్చింది. రాసుకోండి. తం బాధిత్వ అంటే కర్తరి షప్ అనే సూత్రాన్ని బాధించి, తం బాధిత్వ తనాది కృభ్య ఉహు రాయండి. తనాది కృభ్య ఉహు, తనాది కృభ్య ఉహు, తనాది కృభ్య ఉహు. అనేన సూత్రేణ అనేన సూత్రం తనాదిగణ పఠితేభ్యః ధాతుభ్యః, తనాదిగణ పఠితేభ్యః ధాతుభ్యః, తనాదిగణ పఠితేభ్యః ధాతుభ్యః, తనాదిగణ పఠితే ధాతుభ్యః, తనాదిగణ పఠితేభ్యః ధాతుభ్యః అపి చ కృయ్ ఇత్యేతస్య, కృయ్ ఇత్యేతస్య, కృయ్ ఇత్యేతస్య, కృయ్ ఇత్యేతస్య ధాతోః ఊ వికరణ ప్రత్యయः భవతి. కృయ్ ఇత్యేతస్య ధాతోః ఊ వికరణ ప్రత్యయः భవతి. ఓకేనా? కృయ్ ఇత్యేతస్య ధాతోః ఊ వికరణ ప్రత్యయः భవతి. కృయ్ ఇత్యేతస్య ధాతోః, ఈ ధాతువుకి పక్కలో కృ ధాతువు దాని పక్కలో ఊ ప్రత్యయः ఊ వికరణ ప్రత్యయः భవతి. అంటే ఇది తనాదిగణంలో ఉండే ధాతులకు, తనాదిగణంలో ఉండే ధాతులకు పక్కలో కూడా ఊ వేస్తుంది. లేదా ఈ పక్కన తనాదిగణంలో ఈ ధాతు లేదు, కృ ధాతు, అందుకే పక్కన విడిగి ఇచ్చాడు. కృ ధాతు కూడా ఇష్టం అన్నమాట. ఏమి ఇష్టము? ఊ ప్రత్యయం చేయడం ఇష్టం. అందుకే కృ ధాతు పక్కన విడిగా చెప్పాడు, సూత్రంలోనే చెప్పాడు. తనాదిగణంలో ధాతుల చేత కూడా ఈ ఊ ప్రత్యయం వస్తుంది. లేదా కృ ధాతు, కృ ధాతు మన దగ్గర ఉండేది, కృ ధాతు పక్కలో కూడా మనకు ఊ ప్రత్యయం తెచ్చుకోవచ్చు అని చెప్పింది. అందుకే కృ ఇది ధాతోః ఊ వికరణ ప్రత్యయः భవతి. ఊ వికరణ ప్రత్యయः భవతి. తో ఊ వికరణ ప్రత్యయం తెచ్చుకోండి. కృ ఊ తస్. ఎందుకంటే షప్ ప్రత్యయం రావాల్సింది, అది నిరోధించబడిన రాలేదు, అందుకే ఇది వచ్చిందన్నమాట. కృ ఊ తస్, కృ ఊ తస్, కృ ఊ తస్, కృ ఊ తస్. ఇప్పుడు దీనికి ఎదురుగా రాసుకోండి. తస్ థస్ థమిపాం తాన్ తన్ తామః. తస్ థస్ థమిపాం ఇవి తింగుల్లో ఉండే ప్రత్యయాలండి, బాగా గమనించండి.
తస్థస్థమిపాం తాంతం తామః. తస్థస్థమిపాం తాంతం తామః అనేన సూత్రేణ తస్థస్థమిపాం తాంతం తామః ఇదేముంటుందంటే అనేన సూత్రేణ తస్ ప్రత్యయస్థానే తాం ఇది అయం ఆదేశో భవతి. చెప్పండి, తస్ ప్రత్యయస్థానే తాం ఇది అయం ఆదేశః భవతి. తస్ ప్రత్యయస్థానే తాం ఇది అయం ఆదేశో భవతి. తస్ ప్రత్యయస్థానే తాం ఇది అయం ఆదేశో భవతి. చేయండి, ఇక్కడ మనకి క్రూ ఊ తస్, క్రూ ఊ తస్ లో ఊ అని వికరణ ప్రత్యయం అండి. ఎలా వచ్చింది? తనాది క్రీభ్య ఊ తట ఊ సూత్రం ఊ వచ్చిందండి, మధ్యలో వచ్చింది. అంటే క్రూ ధాతు తస్ ప్రత్యయం మధ్యలో వచ్చిందన్నమాట. క్రూ ఊ తస్. ఇప్పుడు దీనికి ఎదురుగా తస్ ఎదురుగానే తస్ తస్ తమిపాం తాంతం తామహ ప్రకారంగా ఏమైపోయింది? ఆ తస్ స్థానంలో తాం వచ్చిందన్నమాట. రాయండి, క్రూ ఊ తాం, క్రూ ఊ తాం, క్రూ ఊ తాం, క్రూ ఊ తాం. ఓకే, ఇప్పుడు ఈ సందర్భంలో మళ్ళీ అంగ సందేహం పెట్టుకున్నాం, ఎందుకంటే అంగాధికారానికి వెళ్ళి సూచన తెలుసుకుంటాం. క్రూ ఊ తాం కింద యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం ప్రకారంగా అంగ సంధ్య అవుతుంది. ఓకే, అంగ సంధ్య అవుతుంది. ఇక్కడ తాం అనే ప్రత్యయమే ఊ ప్రత్యయమే. తాం ప్రత్యయం తీసుకున్నట్టే క్రూ ఊ మొత్తం అంగం అయిపోతుంది. ఒకవేళ మధ్యలో ఉండే ఊ ప్రత్యయం తీసుకున్నాం అనుకోండి వికరణ ప్రత్యయాన్ని, అప్పుడు కేవలం క్రూ మాత్రమే అంగం అవుతుంది. ఏంటి? క్రూ మాత్రమే అంగం అవుతుంది అన్నమాట. ఓకేనా? సరే, ఇప్పుడు యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం ప్రకారంగా ఏం చేశాము? అంగ సంధ్యాన్ని పెట్టుకున్నాం. ప్రత్యయ పరతః పూర్వస్య అంగ సంధ్యా భవతి. ఏదైనా ప్రత్యయం ఏదైనా కావచ్చు, ప్రత్యయం పక్కన ఉంటే ముందు అంగం అయిపోతుంది ఆటోమేటిక్ గా. ప్రత్యయ పరతః పూర్వస్య అంగ సంధ్యా భవతి అని చెప్తున్నాం. సో అంగ సంధ్య పెట్టుకుని ఎలా వచ్చింది రాసుకోండి. సార్వధాతుక ఆర్ధధాతుకయో, సార్వధాతుక ఆర్ధధాతుకయో సార్వధాతుక ఆర్ధధాతుకయో అనేన సూత్రేణ ఆర్ధధాతుకే పరతః ఆర్ధధాతుకే పరతః అంగస్య గుణో భవతి. అంగస్య గుణో భవతి అంటే ఊ అర్ధధాతుకు అని అండి, అంతే కదా? ఊ ఆర్ధాతుకం అండి. ఊ అని ఆర్ధాతుకం, ఎందుకంటే తింగి శుద్ధి భిన్నం కదా. తింగి శుద్ధి భిన్నమైంది కాబట్టి ఆర్ధాతుకం అండి. ఓకే, ఊకి ఆర్ధధాతుకం శేష ప్రకారంగా దానికి ఆర్ధాతు సంధ్య వచ్చింది. ఎందుకంటే తింగులకు మాత్రమే సార్ధాతుకం. తింగు శిత్తు సార్ధాతుకం. తింగులకు ఇంకా ఏ ప్రత్యయంలో శకాయం ఇచ్చే అది వదిలిపెట్టి తింగ్ షిత్ సార్ధాతుకం. తింగులకు శత్రుమా సార్ధాతుకం. మిగిలినటువంటి ఆర్ధధాతుకం శేష. శేష తింగు షిత్తు పోగా మిగిలిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆర్ధధాతుకం అని పేరు. ఏం పేరు? ఆర్ధధాతుకం. ఓకేనా? అందులో ఇది కూడా తింగు కాదు షిత్తు కాదు కాబట్టి ఆర్ధధాతుకం పేరు వచ్చింది. అందుకే అది ఆర్ధధాతుకం కాబట్టి సార్వధాతుక ఆర్ధధాతుక యోహ అనే సూత్రం వచ్చిందన్నమాట. ఆర్ధధాతుక పరతః అంగస్య గుణో భవతి. ఆర్ధధాతుకము ఊ కాబట్టి అది పక్కనంటే ముందు అంగం అయిపోయింది. అంటే కురు అంగం. ఆ కురుకి గుణం ప్రాప్తమైంది. ఏమైందండి? గుణం ప్రాప్తమైంది. సో గుణం అంటే ఏమొస్తుందని? గుణం అంటే ఏమిటి? గుణం అంటే ఏమిటి? గుణం చేసుకొని గుణం ఏం చేయాలి? రాయండి. అదేం గుణ అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ఆ ఏ ఓ ఇది ఏతేషాం వర్ణానాం వృద్ధి సంజ్ఞా గుణ సంజ్ఞా భవతి. ఆ ఏ ఓ ఇది ఏతేషాం వర్ణానాం గుణ సంజ్ఞా భవతి అని చెప్పింది. సో గుణం అనగానే మూడు వచ్చాయండి. ఆ ఏ ఓ ఎవరి స్థానంలో? అంగస్థానంలో. అంగం ఏంటి ఇక్కడ? కురు. కురు అంగం అండి. కురు అంగంలో ఉండే రుకారానికి ఎన్ని వచ్చాయి? మూడు వర్ణాలు వచ్చాయి. గుణం చేసుకోనగానే గుణం అంటే మూడికి గుణం అని పేరు. ఆకి, ఐకి, ఔకి, సారీ ఓకి. ఆ ఏ ఓకి మూడికి గుణం అని పేరు వచ్చింది. కానీ ఎందుకు ఏం పెట్టుకోవాలి?
అప్పుడు వెంటనే ఈ సూత్రం వచ్చేది ఉరంధ్రపరహ రాసుకోండి. ఉరంధ్రపరహ ఇది స్థానేంతరతమ సూత్రానికి అపవాదం అండి. ఇది వచ్చిందన్నమాట. స్థానేంతరతమ స్థానే అత్యంత సదృశంగా ఉండి చేసుకోని చెప్తుంది, కానీ దాన్ని బాధించి దీనికంటే బలమైన సూత్రం ఉరంధ్రపరహ రాసుకోండి. ఉరంధ్రపరహ ఉరంధ్రపరహ ఇదేమంటుంది రాసుకోండి. ఉరంధ్రపరహ అనేన సూత్రేణ రువర్ణస్య స్థానే అనేన సూత్రేణ రువర్ణస్య స్థానే అన్ ప్రసజ్యమానే రపరో భవతి. రువర్ణ స్థానంలో అన్ ప్రసజ్యమానమైంది అనుకోండి, అది రపరో భవతి. రువర్ణస్య స్థానే అన్ ప్రసజ్యమానే రపరో భవతి. రువర్ణస్య స్థానే అన్ ప్రసజ్యమానే రపరో భవతి అని చెప్పింది. ఇది ఏమంటుందండి, ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ రుకార స్థానంలో ఎప్పుడైనా కానీ ఆ ఈ ఉ ఈ 3 వర్ణాల నుంచి ఏ వర్ణం వచ్చినా కూడా వెంటనే అది రపరం అయిపోతుంది. అంటే ఈ 3 వర్ణం ఏ వర్ణం వచ్చింది దానికి కూడా ఏ వచ్చినా కూడా దాని వెంటనే ఏం చేస్తుంది, ఆ వర్ణానికి పక్కన రకారం చేరుస్తుంది. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య దాయత్వం అన్నమాట. ఏం చెప్పింది, రువర్ణ స్థానంలో నువ్వు గుణం చేసుకో, వృద్ధి చేసుకో, ఏమని చేసుకో. లేకిని రువర్ణ స్థానంలో అన్ ప్రసిద్ధమానమైంది అనుకోండి. అన్ ప్రసిద్ధమానం అంటే ఏమిటి, అన్ ప్రాప్తం అంటే అన్ ప్రత్యాహారం ప్రాప్తమై ఉండాలి. అన్ ప్రత్యాహారం అంటే ఆ ఈ ఉ, ఇది అన్ ప్రత్యాహారం ఈ 3 వర్ణాలు వస్తాయి. ఆ ఈ ఉంది కదా, ఇదే కదా అన్ ప్రత్యాహారంలో ఆ ఈ ఉ ఈ 3 వర్ణాలు వచ్చాయి. ఈ 3 వర్ణాల నుంచి ఏం వచ్చినా కూడా ఎక్కడ రువర్ణ స్థానంలో రుకార స్థానంలో ఆ ఏ ఓ ఈ 3 వర్ణాలలోంచి ఏ వర్ణం వచ్చినా, ఈ 3 వర్ణాలలోంచి ఏ వర్ణం వచ్చినా అప్పుడు దానికి రకారంలో పరంగా వస్తుంది. రపరో భవతి రకారంలో పరంగా వస్తుంది. ఆ వస్తే అర్ర అయిపోతుంది, ఈ వస్తే ఇర్ర అయిపోతుంది, ఊ వస్తే ఉర్ర అయిపోతుంది అని చెప్పింది. ఓకే, సో ఇది నిర్ణయిస్తున్నాడు. ఉరంధ్రపర రువర్ణస్య స్థానే అన్ ప్రసిద్ధమానే రపరో భవతి. ఇక్కడ ఏమైంది, మనకి ప్రసిద్ధమైంది అన్ను, మనకి ఏం ప్రసిద్ధమైంది, గుణో భవతి అయినా కానీ 3 వచ్చాయన్నమాట. ఆ ఏ ఓ ఈ 3 వర్ణాలు ఏమన్నా మనకు అన్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం ఉందా, అన్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం ఉందా, మనకేంటి ఆ ఉంది, ఏ లేదు ఓ లేదు, ఎందుకంటే అన్ ప్రత్యాహారం లేదు, ఆ ఉంది కదా. కాబట్టి ఆ అకారానికే రకారం పరంగా చేస్తాం, అందుకే గుణం అవుతుంది, కర్ర అయిపోతుంది. రుకారానికి గుణం చేస్తే రువర్ణ స్థానంలో వృద్ధి వర్ణం ఆ ప్రాప్తమైంది కాబట్టి మనం గుణం చేస్తే అర్ర అయిపోతుంది అన్నమాట. ఓకేనా, ఆ ప్రాప్తమైంది ఆ స్థానానికి ఆ వర్ణానికి పక్కన రకారం చేసిన రపరో భవతి రకారం పరంగా చేస్తే కర్ర అయిపోతుంది. కుదురులో ఉండే రుకారానికి అర్ర అయిపోయింది అన్నమాట, అందుకే కర్ర అయిపోతుంది. రాయండి కింద కర్ ఉ తాం, కర్ ఉ తాం, కర్ ఉ తాం గుణం చేస్తే అయిపోయిందండి. రుకార స్థానంలో అన్ ప్రసిద్ధమైనది అంటే ఆ ప్రాప్తి వెంటనే కర్ర అయిపోయిందండి. కర్ ఉ తాం. ఇప్పుడు దీనికి ఎదురు రాయండి, అత ఉత్తు సార్వధాతుకే, అత ఉత్తు సార్వధాతుకే 6-4-110 అండి. 6-4-110 ఓపెన్ చేయండి. 6-4-110 రాసుకోండి. అనేన సూత్రేణ ఉకార ప్రత్యాంతస్య అనేసిన అత ఉత్ సార్వధాతుకే సూత్రానికి అర్థం అండి. ఏంటి, మనకు ఆ కర్ ఊ తాం వచ్చిందండి. కురు ఊ తాంలో కురుకి గుణం చేస్తే కర్ర అయిపోయింది, పక్కన ఊ ఎలా ఉందో అలాగే ఉంది, తాం ఎలాగుందో అలాగే ఉంది. కర్ ఊ తాం
ఈ సందర్భంలో మనకు అత ఉత్ సార్వధాతుకే సూత్రం వచ్చిందంట. రాసుకోండి, ఇదేమంటుందో దీని అర్థం రాసుకోండి. ఉకార ప్రత్యయాంతస్య, ఉకారం ప్రత్యయం కదా, ఉకార ప్రత్యయాంతస్య కరోతే అకారస్య, కరోతిలో ఉండే కర అయిపోయింది కదా, అది కరోతే అకారస్య ఉకార ప్రత్యయాంతస్య కరోతే అకారస్య స్థానే, కరోతే అకారస్య స్థానే ఉకారః ఆదేశో భవతి, ఉకారః ఆదేశో భవతి, ఉకారః ఆదేశః భవతి. మళ్ళీ చెప్తున్నాను, ఉకార ప్రత్యయాంతస్య అంటే ఉకారం ప్రత్యయం అంత్యం ఉంది కదా, ఉకార ప్రత్యయాంతస్య ఇంకా కరోతే అకారస్య స్థానే, కరోతిలో ఉండే అకారం, కరోతే అకారస్య స్థానే ఉకారః ఆదేశః భవతి, ఉకారః ఆదేశః భవతి, ఉకారః ఆదేశః భవతి. ఎప్పుడు కింగితి సార్వధాతుకే పరతః, కింగితి సార్వధాతుకే పరతః. ఓకేనా, కింగితి సార్వధాతుకే పరతః, కింగితి సార్వధాతుకే అంటే కకారం కానీ గకారం ఇతే ఉంటాయి. కింగితి సార్వధాతుకే పరతః. ఓకే, ఇక్కడ చూద్దాం దీని లక్షణం ఏంటి. అత ఉత్ సార్వధాతుకే ఉంటుంది. ఉకార ప్రత్యయాంతస్య, ఇక్కడ కరు ఊ కదా, ఉకార కూడా ఉకార ప్రత్యయం కదా, ఉకార ప్రత్యయాంతస్య, ఉకార ప్రత్యాంతానికి కరోతే అకారస్య, ఇక్కడ కరోతే అంటే మనం కరు చేసే కదా, అది ఆ కరులో ఉండే అకారానికి, కరోతే అకారస్య అంటే కరులో ఉండే కాలో ఉండే అకారానికి ఏమవుతుంది, కాలు ఉండే అకార స్థానం ఏమవుతుంది, ఉకారః ఆదేశః, ఉకారో ఆదేశో భవతి, ఉకారం ఆదేశంగా వస్తుంది. అంటే కాలో ఉండే అకారానికి ఉకారం వస్తుంది, కాలో ఉండే అకారానికి ఉకారం వస్తుంది. ఎప్పుడు కింగితి సార్వధాతుకే పరతః, కిత్ ఇంగిత్ నిమిత్తకు సార్వధాతుకు పక్కనే ఉంటేనే, కిత్ ఇంగిత్ నిమిత్తకు సార్వధాతుకు పక్కనే ఉంటేనే. ఇక్కడ ఉంది కదా తామ్ అనేది, ఇది సార్వధాతుకమేమంట ఏంటండి, అపిత్ సార్వధాతుకం నిత్వత్ భవతి, అపిత్ లిట్ కిత్వత్ భవతి అంటే తింగ్ సిత్ అపిత్ సార్వధాతుకం, సార్వధాతుకం అపిత్, సార్వధాతుకం అపిత్ అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ తస్ అండి, ఇది తస్ లో పకారం పిత్ లేదు, అందుకే అపిత్ సార్వధాతుకం. అపిత్ సార్వధాతుకం గిత్వత్ భవతి ప్రకారంగా తామ్కి గిత్వత్ ఉందండి, అంటే గకాన్ని గిత్తి చేసిన విధంగా భావించాం, అందుకే గిత్వత్ ఉంది కాబట్టి ఈ సూత్రం వచ్చి పనిచేస్తున్నాడు. అందుకే గిత్తి సార్వధాతుకం పక్కన ఉంటే తామనిది, తామని ఇక్కడ ప్రత్యయం కదా, ఏ ప్రత్యయము గిత్, గిత్ సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉంటే అప్పుడు కరోతిలో ఉండే అకారానికి ఉకారం వస్తుంది. ఓకేనా, అందుకే రాసుకున్నాం ఉకార ప్రత్యాంతస్య కరోతే అకారస్య స్థానే ఉకారః భవతి. ఎప్పుడు కిత్ గిత్ సార్వధాతుకం పక్కన ఉంటేనే, కిత్ గాని గిత్ గాని అయినటువంటి సార్వధాతుకం పక్కనే ఉంటే, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, గిత్వత్ చేసాము, సార్వధాతుకం అపిత్ ప్రకారంగా తామ్కి గిత్వత్, అందుకే గిత్ సార్వధాతుకం, అందుకే గిత్ సార్వధాతుకం పక్కన ఉంటే కరోతిలో ఉండే అకారానికి ఉకారం అయిపోయింది అన్నమాట. ఓకేనా, సో ఉకారం చేయండి. ఇప్పుడు ఉకారం చేస్తే కు కు మళ్ళా ఊ వస్తుంది, కాలు ఉండే అకారానికి ఊ చేసామండి, కు ఊ రా ఊ తామ్, కు ఊ రేపం పక్కన మళ్ళీ ఊ తామ్ కలపండి, మొత్తం కలిపితే కదుతా అయిపోయింది. కదుతాం, సారీ కదుతాం కాదు, కాలు ఉండే అకారానికి ఉకారం చేసామంట, కాలు ఉండే అకారం ఉకారం చేస్తే కుదుతాం, పక్కన ఊ కలిపితే కుదుతాం అయిపోయింది. ఏమైపోయింది, కుదుతాం. ఇక్కడ ఈ సందర్భంలో మనకు స్థాని వదాదేశం నలుగుతాం అనేది చూడాలి. ఇదేమంటుంది, కిత్ ఇంగిత్ సార్వధాతుకే పరతః అని చెప్పింది, అంటే కిత్ గాని గిత్ అనేది సార్వధాతుకం పక్కన ఉంటేనే అప్పుడు నేను ఏం చేస్తాను, కరోతిలో ఉండే అకారానికి ఉకారం చేస్తానని చెప్పింది. కానీ ఇక్కడ కరోతిలో ఉండే అకారానికి ఉకారం చేస్తే బాగానే ఉంది, కానీ పక్కన కింగితి సార్వధాతుకం పక్కన ఉండాలి కదా, ఇక్కడ సార్వధాతుకం ప్రత్యయం లేదు. ఎందుకు, మనము
తస్ తెచ్చుకున్నాం. సార్వధాతుక తస్కి సార్వధాతుక సంజ్ఞ ఉంది. టిప్ తస్ లో ఉండే తస్కి సార్వధాతుక సంజ్ఞ ఉంది. ఆ తసు స్థానం తాం ఆదేశమైంది కదా, దానికి సార్వధాతుక సంజ్ఞ లేదు. ఎందుకంటే ఆదేశం. తసు స్థానం తాం ఆదేశం చేశాం. తసు స్థానం తాం ఆదేశం వచ్చింది కాబట్టి ఇక్కడ ఇది ఆదేశం కాబట్టి ఇది సార్వధాతుకం కాదు. సార్వధాతుకం కాకపోతే సార్వధాతుకం అపిత్ అనే సూత్రం వచ్చేసి కూడా అపిత్ సార్వధాతుకం గిత్తువత్ భవతి చెప్పి గిత్తువత్కు చేయదు. గిత్తువత్ చేయకపోతే ఈ సూత్రం ప్రకారంగా మనకు కథలో ఉండే అకారం ఉకారం రాదు. కాబట్టి ఏం చేయాలి మనం? దానికి నిర్ణయం కోసం, దానికి సమాధానం కోసం స్థాని వదాదేశో నల్విదౌ ఇది వస్తున్నమాట. రాయండి. స్థాని వదాదేశో అనల్విదౌ. స్థాని వదాదేశో అనల్విదౌ వచ్చే ఆదేశ స్థానివత్ భవతి అల్విధిం వర్ధయిత్వా. ఆదేశము స్థానివత్ అవుతుంది. ఏంటి? తమ స్థానం తస్థానం వచ్చిన ఆదేశం, తస్థానం వచ్చిన ఆదేశం తాము కూడా ఇది కూడా సార్వధాతుకమే. తస్కు ఏ విధంగా అయితే సార్వధాతుక సంజ్ఞ ఉందో అదే విధంగా దాని స్థానం వచ్చిన తాము కూడా దీనికి సార్వధాతుక సంజ్ఞ ఉంది. కాబట్టి సార్వధాతుక సంజ్ఞ ఉంది కాబట్టి ఇంకా అపిత్ సార్వధాతుకం అంట. అది గిత్తువత్ కూడా. కాబట్టి అపిత్ సార్వధాతుకం గిత్తువత్తో కూడుకొని ఉంది కాబట్టి, అంటే అపిత్ సార్వధాతుకం గిత్తువత్ భవతి కాబట్టి ఈ తాంకి గిత్తువత్ ఉంది, అది సార్వధాతుకం కూడా. ఈ సార్వధాతుకము పక్కన ఉంది కాబట్టి ముందున్నే అకారానికి ఉకారం వచ్చేసిందండి. కాబట్టి ఇక్కడ మనకు స్థాని వదాదేశో నలువిధం అని చెప్పి స్థానివత్ ఆదేశం చేయడం వలన ఆ తస్థానం వచ్చిన ఆదేశము తాము కూడా స్థానివత్ ప్రకారంగా అది కూడా తింగ్ ఆదేశం అవుతుంది. అంటే తింగ్ స్థానం వచ్చిన ఆదేశము తింగవత్ భవతి. తస్నే తింగ్ కదా, ఆ తింగ్ స్థానంలోనే ఆ తస్ వచ్చింది. ఆ తస్ స్థానంలో వచ్చాము, తస్ తింగుల్లో ఉంది కాబట్టి ఆ తింగ్ స్థానంలో తాం ఆదేశం అయిపోయింది. ఏమైపోయింది? ఆ తింగు స్థానంలో తాం ఆదేశం వచ్చినాడు. అందుకే తింగు స్థానంలో వచ్చిన ఆదేశము తింగవత్ భవతి ప్రకారంగా ఇది తింగవత్ అయిపోయింది. కాబట్టి అందుకే కింగితి సాధారణంగా పక్కన ఉంటే ముందున్నే కలవతిలో ఉండే ఆకారానికి ఉకారం చేసేసాము. ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య వినియోగం. అప్పుడు మొత్తం కలిపితే కుదుతాం అయిపోయిందండి. ఇప్పుడు ఈ సందర్భంలో రాయండి. లుంగ్ లంగ్ లింగ్ చొడు దాత్త. కుదుతాం అయిపోయిందా? కుదుతాం. ఇప్పుడు దీనికి రాయండి. లుంగ్ లంగ్ లింగ్ చొడు దాత్త అనేక సూచన. లుంగి పదత అట్ ఆగమో భవతి. ఇది కుదుతాం లుంగ్ లెక్కలం కదా, లుంగుతో తయారైనటువంటి శబ్దం. లుంగి పదత అట్ ఆగమో భవతి. ముందు చేసుకోవచ్చు, అక్కడ మనకు ఇక్కడ రూపసిద్ధిలో ముందు చేసుకొని తీసుకుంటే వచ్చాడనమాట. మాట మీద రాసుకుంటూ వచ్చాడు, మనం ఇక్కడ లాస్ట్ చేసాం. లుంగి పదత అంగస్య అట్ ఆగమో భవతి. లుంగి పదత అట్ ఆగమో భవతి. సూత్రం ఏంటిది మనకు? లుంగ్ లంగ్ లింగ్ క్షొడు దాత్త. ఈ లంగ్ లెక్కాలకి లుంగ్ లంగ్ లింగ్ క్షొడు దాత్త ఏముంటుంది? లంగి పదత అట్ ఆగమో భవతి. అట్ ఆగమం ఎక్కడ వస్తుంది? ఆద్యంతో టకితో ప్రకారంగా కుదుతాంకి ముందే వస్తుందన్నమాట. ఎందుకంటే టిత్ ఆగమం కదా, అట్ అందుకే దాన్ని అట్ కుదుతాం, అట్ కుదుతాం. ఇప్పుడు అట్టుకు అనుబంధం లోపం చేస్తే టకారం వెళ్ళిపోతుంది, టకారం వెళ్ళిపోతుంది. అందుకే ఆ కుదుతాం ఇది రూపం సిద్ధ్యతి. ఆ కుదుతాం అనే రూపము మనకు సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ సూత్రం ఎక్కడ వినియోగపడింది? స్థాని వదాదేశ విధం అనేది అతవుత్ సార్వధాతుకి అనే సూత్రం వచ్చేసి సార్వధాతుకం గిత్ ప్రత్యయం పక్కన ఉంటేనే నేను ముందున్నే కదవతిలో ఉండే ఆకారానికి ఉకారం చేస్తా ఉంటుంది. కానీ ఇక్కడ సార్వధాతుక ప్రత్యయం లేదు. ఎందుకంటే తస్కి సార్వధాతుక సంజ్ఞ ఉంది కానీ దాని స్థానం వచ్చిన ఆదేశం సార్వధాతుక సంజ్ఞ లేదు అన్నప్పుడు ఈ సూత్రం వచ్చి చెప్తుంది. స్థాని వదాదేశో అనలేదు. ఆదేశ స్థానివత్ భవతి. అది స్థానివత్ అయింది కాబట్టి తింగు స్థానంలో వచ్చిన ఆదేశం తింగువత్ భవతి. కాబట్టి మనకు ఆ కదవతిలో ఉండే ఆకారం ఉకారం చేసుకున్నాం. అందుకే కుదువు అయిపోయింది. కుదువు పక్కన తామత్ కుదుతాం. పక్కన ఇప్పుడు అట్టు తెచ్చుకున్నాం. లుంగ్ లింగ్ లింగ్ క్షొడు దాత్త అట్ట ఆగం అయింది. అట్టుకు అనుబంధం లోపం చేస్తే ఆ కుదుతాం అనే రూపం మనకు సిద్ధించింది. కాబట్టి ఈ రకంగా తింగు స్థానం వచ్చిన ఆదేశం తింగువత్ భవతి అనే సమన్వయ స్థితిని కూడా మనం ఇక్కడ చూపించాం. తింగు స్థానం వచ్చిన ఆదేశం తింగువత్ భవతి అనేది ఈ అకుదుతాం అనే రూపస్థితిగా చూసాము. ఈ రకంగా ఇక్కడ తింగు స్థానం వచ్చిన ఆదేశం తింగువత్ భవతి అనే దానికి ఉదాహరణ చూసాము. నెక్స్ట్ గ్రామో వహస్వం అనే రూపసిద్ధి ఉంది. గ్రామో వహస్వం ఇది అంతిమ
మొత్తం ఆదేశాలు మనకి 8 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. అందులో ఇప్పుడు 7 అయిపోయినాయి. అంతిమం పదాదేశం ఏంటి? పదస్థానం సుప్తింగంతం పదం అండి. దీనికి ఎవరికైతే పదసంధ్య చెప్పేది పెట్టామో ఆ పదసంధ్య స్థానం వచ్చిన ఆదేశం ఉండేది పదవత్ భవతి అని చెప్పి మనకు గ్రామో వహస్వముకి రూప సిద్ధిలో చెప్తాడు. అది రేపు చూద్దామండి. తర్వాత ఇది ఒక సిద్ధి అయిపోయిన తర్వాత మీరు అడిగేది కదా అలివిధి ఎలాంటి అలహ పరస్య విధి, అలహ స్థాని విధి, అలా విధి, అలివిధి, అలివిధి, అలివిధి. ఈ ఏంటి అలికి ఇక్కడ ఏ రకంగా చూస్తాం అనేది మనకు పక్కన ఇచ్చాను. అలివిధికి సంబంధించి మొత్తం రూపసిద్ధి ఇక్కడ కింద ఇచ్చాడు. ఈ కింది ఉదాహరణతో మనకు రూపాలతో మీకు అలివిధి ఎక్కడ నిషేధించబడ్డాయి, ఎక్కడ ఇది సూత్రం రాదు అని మనకు తెలుసు. అలివిధి వర్జయిత్వ అని చెప్పారా, అది ఎలా ఏ సందర్భాల్లో రాదు అనేది కింద మనం రేపు చెప్పుకుందామండి. అస్తు. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన పాఠంలో ఎవరికైనా అకురుతాంలో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. ఇక ఈ సూత్రం యొక్క వినియోగం ఎలా వినియోగించామని మీకు తెలియాలి. ఓకేనా? ఇందులో చెప్పి ఇప్పుడు వినియోగించిన దాంట్లో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. అస్తు. అందరికీ స్పష్టమైంది అనుకుంటాను. ఓకే అండి. సో అకురుతాం యొక్క రూపసిద్ధి మనం చూసాము. నెక్స్ట్ పదాదేశానికి రూపసిద్ధి రేపు చూద్దాము. తర్వాత అల్విధికి సంబంధించి కూడా రూపాలు సిద్ధులు రేపు చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.